మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే ఇందులో లెక్కలు ఫుల్గా ఉన్నాయి, ఖజానా మాత్రం నిల్గా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన అతిపెద్ద ప్రయత్నంగా సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. కారణం ఏమంటే గత 5 ఏళ్ళు ఇవాళ తెలుగుదేశంలో జనసేనలో ఉన్న నాయకులందరూ కూడా ప్రచారం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అప్పుల పాలయ్యింది, శ్రీలంక మాదిరి తయారైందని ప్రచారం చేశారు. మరి వారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఏం మార్పు వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి. 3,22,359 కోట్లతో భారీ బడ్జెట్ ప్రతిపాదించారు. దీన్ని ఆమోదించబోతా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం మీకు ఉందే అంటే లేదని కూడా వారే చెప్తా ఉన్నారు. అందులో 33,185 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉందంటే 79,926 కోట్లు ద్రవ్య లోటు ఉందని చెప్పి మంత్రి గారే ప్రస్తావిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అంటే దాదాపు 79,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉందంటే కొన్ని చిన్న రాష్ట్రాల్లో వాళ్ళు మొత్తం బడ్జెటే అంటుంటారు. మరి ఇవాళ ఈ రెవెన్యూ లోటు ద్రవ్య లోటు ఏ రకంగా మీరు పూర్తి చేస్తారు? దాన్ని ఏమైనా మీరు ప్రజలపైన భారాలు మోపుతారా, లేకపోతే ఏమైనా ఆస్తులు ఏమైనా అమ్ముతారా, లేకపోతే అప్పులు ఏమైనా చేస్తారా? దానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి ఏమంటే మీరు చెప్పిన దానికి అనుగుణంగా మీరు నడుచుకోవడం లేదు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయించిందని మీరే ప్రచారం చేసి ఇవాళ 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారంటే మరి ఇంతకంటే అతిశయోక్తులు మరొకటి ఉండవని నేను అనుకుంటా ఉన్నాను. రెండవది, మంత్రి గారు చెప్పారు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం పైన ఆధారపడ్డారు కాబట్టి వ్యవసాయ రంగానికి మేము పెద్దపీట వేశాము అన్నారు. మరి 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో మీరు సాగునీటి రంగానికి కేటాయించింది ఎంత అని నేను అడుగుతాను. సాగునీటి రంగానికి కనీసం 10% మీరు కేటాయించి ఉన్నా కూడా దాదాపు 32,000 కోట్ల రూపాయలు కేటాయించడానికి అవకాశం ఉంది. ఓన్లీ 10%. కానీ మీరు 10% కూడా కేటాయించాలా? నిజంగా పోలవరంకి కేంద్రం నిధులు ఇస్తూ ఉంది కాబట్టి ఆ పోలవరంకి ఇచ్చే నిధులు కూడా పక్కన పెడితే మీరు కేటాయించింది మొత్తము 11,314 కోట్ల రూపాయలు మాత్రమే. కాబట్టి ఏమంటే వెనకబడిన ప్రాంతాలు, అటు రాయలసీమ ప్రాంతం, వెలుగొండ ప్రాజెక్టు, తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే ఇప్పటికే 3-4 దశాబ్దాలు గడిచిపోయినాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాటి గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రాజెక్టులు ప్రారంభించి కూడా 4 దశాబ్దాలు అవుతా ఉంది. 1989లో ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు ఇవి. 1995-96లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టులు మీరు నిధులు ఈ రకంగా ఇస్తూ పోతే మరో 4 దశాబ్దాలు పట్టిన. ఈవెన్ మరోవైపు ఏమో కేంద్ర బడ్జెట్లో కూడా మనకు అన్యాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు వారు ఎత్తు కుదించారు కాబట్టి ఆ రకంగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగితే ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లో మీరు సక్రమంగా నిధులు కేటాయించకుండా కనీసం 10% నిధులు కూడా కేటాయించనందువల్ల ఇక్కడ కూడా మనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కౌలుదారుల సంఖ్య లక్షల్లో ఉంది. కొన్ని లక్షలాది మంది, ప్రత్యేకించి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా, అనేక కోస్తా జిల్లాలన్నింటిలో కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కౌలుదారుల వల్లనే వ్యవసాయం నడుస్తూ ఉంది. ఆ కౌలుదారుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. చాలా ఆశ్చర్యం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడేమో కౌలుదారుల కోసం పోయి బ్రహ్మాండంగా చేశాడు. వాళ్ళకి డబ్బులు కూడా సొంత డబ్బులు కూడా ఇచ్చాడు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఈ బడ్జెట్లో కౌలుదారుల కోసం ఏమైనా కేటాయించారా? వాళ్ళకి ఏమైనా చట్టాలు తెచ్చారా? వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారా? వాళ్ళని అసలు మర్చిపోయినారు. వాళ్ళ పేర్లే మీరు ప్రస్తావన చేయలే. కౌలుదారులు లేకుండా ఈ రాష్ట్రంలో వ్యవసాయం నడుస్తూ ఉందా అని నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా. ఎక్కడైతే అసెంబ్లీ జరుగుతూ ఉందో ఆ అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ 5-6 జిల్లాల్లో, ఈ 10 జిల్లాల్లో
కౌలుదారులు లేకుండా ఏ గ్రామంలో కూడా వ్యవసాయం నడవడం లేదు. కానీ మీరు కౌలుదారుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావన చేయలేదు. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో యూత్ పెద్ద ఎత్తున యువకులందరూ కూడా మీకు అండగా నిలబడ్డారు, ఓట్లు వేశారు. వాళ్ళకి మీరు ఇచ్చిన ఏకైక వాగ్దానం ఏమి? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఓన్లీ ఏకైక వాగ్దానం వాళ్ళకి నిరుద్యోగ భృతే. ఆ నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలే. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు గురించి మాట్లాడలే. బీసీలకు 50 ఏళ్ళు నిండిస్తే పెన్షన్ అన్నారు, దాని గురించి చెప్పలే. తర్వాత ప్రతి నెల మహిళలకు 1500 అన్నారు, దాని గురించి మీరేం మాట్లాడలే. తర్వాత ట్యాక్సీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, లాయర్లు, అదేవిధంగా కాపు సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, దాని గురించి పెద్దగా మీరు చేయలేరు. కాబట్టి ఏమంటే నిజంగా చెప్పాలంటే అరకొర మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారో అందులో కొన్ని వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయారు. కొన్ని వాగ్దానాల అమలు కోసం అరకొరగా నిధులు కేటాయించారు. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్. ఇది 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టారు తప్పితే మీరు ఇందులో నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది పక్కా లోటుకుతో ఇది వచ్చేసరి ఎండ్ అవుతుంది. పైగా మన ఆర్థిక మంత్రి కేశవ్ గారు మాట్లాడేటప్పుడు ఓకే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళని పొగిడితే సహజంగా వాళ్ళు ఇక్కడ కాబట్టి సరిపోయింది. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే నాశనం చేసి దేశాన్ని అప్పుల పాలు చేసిన నరేంద్ర మోడీని కూడా పదే ఆయన ఎందుకు పొగిడాడో దానికి వారే సమాధానం చెప్పాలి. వారు మరి ఇంతకంటే వారికి అంటే ఇంకా ఏమైనా వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నారేమో తెలియదు. ఎందుకంటే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన బహిరంగంగా చెప్పాడు, 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించారన్నారు. మరి వాళ్ళ ఆర్థిక సాయం అందించింటే అది చెప్పండి. ఇక్కడ బడ్జెట్లో ఏ రకంగా మీకు సహాయం చేశారో బడ్జెట్లో చెప్పండి. మీరేం మాట్లాడరు? వారు నిజంగా చేశారా, చేయరా, చేయలేదా, లేదా చేస్తారా? దీనిపైన ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్తే బాగుంటుంది. ఏది ఏమైనా సరే పేరు ఊరు దిబ్బ ఓకే ఆ రకంగా ఉంది తప్ప ఇందులో పెద్దగా దీని ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా అయితే లేదని నేను చెప్పగలను. ఏమంటే పాపం ఎవరు చదువు సంధ్య లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే ఏమైనా దాన్ని కూడా మీరు పెద్దగా పట్టించుకుంటారని అనొచ్చు. కానీ అతను నాట్ ఓన్లీ సినిమా యాక్టర్, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద రైటర్ కూడా, బాగా చదువుకున్నవాడు. పైగా ఎంతో చైతన్యవంతమైన గుంటూరు జిల్లా పెదకాకాని వాళ్ళ ఊరు. మరి అలాంటి మంచి ప్రాంతం నుంచి వచ్చినవాడు. అలాంటి వాడు దిగజారి, ఎందుకంటే ఒకే లీడర్లు మేము కూడా విమర్శిస్తాం, వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తాం, పెద్ద తప్పు లేదు. కానీ పాపము మహిళలకి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ భార్య, ఆమెకి ఏం సంబంధం? అంత నీచంగా మాట్లాడితే నిజంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత అధ్వానంగా లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఏమంటే ముఖ్య నాయకులందరూ కూడా ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలి. అది నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టించాలి. వీటికి భవిష్యత్తు ఇలాంటివి జరగకుండా చేయాలని కోరుతున్నాను. ఎప్పుడైనా అది మాట్లాడచ్చా కాదా అనేది చెప్పాలి. అది అంత ఇప్పుడు ఎవడో పనికిమాలోడు మాట్లాడాలంటే వాడిని ఏం చేస్తారు, అట్లా అడిగి మీరు పట్టించుకుంటారే అంటారు. అంటే అతను అంత స్థాయిలో ఉన్నవాడు, అంత దిగజారి పాపం వాళ్ళ పిల్లలు ఏం చేసి ఉంటారు, ఇంట్లో మహిళలు ఏం చేసి ఉంటారు, వాళ్ళని గురించి అంత నీచంగా మాట్లాడితే ఏమంటే పార్టీలు నిజమంటే ఆయన చెప్పింది కూడా కరెక్టే. మాట్లాడినప్పుడే 4 పోయాల్సింది. ఏమంటే మన రాజకీయాలు అట్లా అయిపోయినాయి, అన్ని కమర్షియల్ అయిపోయినాయి. మళ్ళీ పాపం పోలీసుల మీద పడుతున్నారు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వడము, అధికారం వచ్చినప్పుడు పోలీసులు పంపించేది చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఒక పార్టీ అని కాదు, ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే. నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.